హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ GT30 Pro 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 25,000 రూపాయలు అయితే పెట్టారు. నేను ఈ వీడియోలో 25,000 రూపాయల బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనవచ్చలేదనే విషయం గురించి క్లియర్గా అయితే మాట్లాడతాను. వీడియో మొత్తం అయితే చూడండి, చాలా తక్కువ టైంలోనే వస్తుంది. వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అంచనా అయితే వస్తుంది. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 20 లైక్లన్నా వస్తాయని అయితే ఆశిస్తున్నాను. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఆ బడ్జెట్లో కొనవచ్చలేదనే విషయం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే. మనం రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే ఇది 1.5K డిస్ప్లే. అలాగే మనం ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే MediaTek Dimensity 8350 అల్టిమేట్ అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 108MP అయితే ఉంటుంది. అలానే 8MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటాయి. అలాగే మన ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 13MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే మన బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మనకి 30W వరకు అయితే వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనం ర్యామ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో అయితే వస్తుంది. అలానే మనకి IP64 రేటింగ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఫైనల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టే 8GB 256GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకి 25,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. మన కార్డ్ ఆఫర్ కలుపుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్డ్ ఆఫర్ రన్ అవుతుంది. 2,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 23,000 రూపాయల ప్రైజ్లు అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ కొనవచ్చలేదనే విషయం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ అయితే గేమింగ్ కోసం అయితే బిల్డ్ చేశారు. ఖచ్చితంగా అయితే మనకి గేమింగ్ కోసం సపరేట్ కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా. కానీ 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ మొబైల్ అంత వర్త్ కదా నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఎందుకు అంటున్నానంటే మనకి 25,000 రూపాయలు ఇప్పుడైతే అంతకు ముందులాగా అయితే లేదు. ఇప్పుడు బాగా కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. అన్ని బ్రాండ్స్ అయితే మనకి 25,000 రూపాయల బడ్జెట్లో మంచి మొబైల్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఈ మొబైల్లో మనం చూసుకుంటే చాలా నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే IP64తో అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో మనకి చాలా బ్రాండ్స్ అయితే మనకైతే IP68 కానీ IP69 కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సపోజ్ IP68 కానీ 69 కానీ ఉంటే సపోజ్ మిస్ అయ్యి మనకి మొబైల్ వాటర్లో పడినా కానీ కొన్ని నిమిషాల వరకు అయితే సర్వ్ అయితే అవ్వగలదు. అలానే IP64 ఉంటే ఓన్లీ రైన్ వాటర్కి మాత్రమే సర్వే అవ్వగలదు. కాబట్టి ఖచ్చితంగా IP68 కూడా ఉండాలి. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 25,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ మొబైల్ అయితే లేదు. అలాగే మనకి ఈ రేంజ్లో అంటే ఈ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే 25,000 రూపాయల బడ్జెట్లో మనకి మినిమం ఒక 70W కానీ 80W కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు ఓన్లీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు మనకైతే మొబైల్ అయితే ఎక్కువ వాడుతున్నాం కాబట్టి రీసెంట్గా అన్ని బ్రాండ్స్ అయితే మనకి మినిమం 6000 mAh బ్యాటరీ పైన తీసుకొస్తున్నారు. దీంట్లో మనకు 5500 mAh బ్యాటరీ అయితే ఉంది. కొంచెం బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచాల్సింది. అలానే నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా 13MP అయితే ఉంటుంది. లో లైట్లో ఖచ్చితంగా అయితే మనకి నాయిస్ అయితే వస్తుంది. ఫొటోస్ తీసుకున్నా కానీ వీడియోస్ తీసుకున్నా కానీ. అలానే మనకి బ్యాక్ సెన్సార్ కూడా వాళ్ళైతే మార్చట్లేదు. ఒక మంచి సోనీ సెన్సార్తో తీసుకురావాల్సింది. కాబట్టి ఇవన్నీ మనం కంపేర్ చేస్తున్నా కానీ ఈ మొబైల్ మీరు కొనాలనే ఉద్దేశం ఉంటే మాత్రం 25,000 రూపాయలకి అయితే వద్దని నేను చెప్తాను. సపోజ్ ఇదే మొబైల్ మీరు కొనుక్కోవాలి గేమింగ్ కోసం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఒక 2 months కానీ 3 months కానీ వెయిట్ చేస్తే మన ఇండియాలో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వస్తాయి. ఆ టైంలో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మనకి 20,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. 20,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మీరైతే ఖచ్చితంగా అయితే మీరు అప్పుడే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను స్కిప్ చేయమని చెబుతున్నాను. సపోజ్ మీకు ఇదే మొబైల్ కావాలనుకుంటే వెయిట్ చేయండి. ఖచ్చితంగా బిగ్ బిలియన్ డే సేల్స్లో అయితే ప్రైస్లు అయితే తగ్గుతాయి. నేను లాస్ట్ ఒక 6 years నుంచి అయితే చూస్తున్నాను. ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ మొబైల్స్ అయితే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్లో ప్రైస్ అయితే బాగా తగ్గిస్తారు. కాబట్టి ఆ టైంలో మీరు కొనుక్కున్నారంటే ఖచ్చితంగా ఒక 5-6 వేల రూపాయలు అయితే మీరు మిగుల్చుకోగలుగుతారు. ఇప్పుడైతే వద్దు, వెయిట్ చేయండి. బిగ్ బిలియన్ డే సేల్స్లో కొనుక్కోండి. ఒక 5-6 వేల రూపాయలు అయితే మీకు మిగులుతాయి ఇదే మొబైల్ కావాలనుకుంటే. మీకు ఇప్పుడే మొబైల్ కావాలనుకుంటే మనకి 25,000 రూపాయల బడ్జెట్లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. మంచి మొబైల్స్ అయితే నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను 25,000 రూపాయల బడ్జెట్లో ఉన్న మంచి మొబైల్స్ గురించి అయితే. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు అయితే ఈ ఇన్ఫినిక్స్ GT30 Pro 5G గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.